సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రైతు భరోసాపై ప్రభుత్వం కుస్తీ పడుతోంది. ఏ రైతుకి రైతు భరోసా అందించాలి, ఎవరికి అందించకూడదు, రైతు భరోసా పైన ఒక పాలసీని తయారు చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇప్పటికే రైతు భరోసా అమలు కోసం ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని నిర్మించింది. జూలై 15 లోపు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదికపైన చర్చ జరిపి రైతు భరోసాపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకీ ఏ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి? రైతు భరోసా అంటే గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు, రైతు బంధు ఇచ్చినట్టు ప్రతి ఎకరాకి, ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఆర్థిక సహాయం ఇవ్వాలా? లేకపోతే కొంతవరకే కొన్ని నిబంధనలు తీసుకొచ్చి కొందరికి మాత్రమే, కొన్ని ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి రైతు ఈ రైతు భరోసా పైన ఇవాళ చర్చ చేస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారి బాలరాజు గారు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఈ రైతు భరోసా పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది రైతుల్లో. ముఖ్యంగా రైతులు రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు, ఎన్ని ఎకరాలకు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అనే క్వశ్చన్ చాలా పెద్దగా నడుస్తుంది సార్. నిజానికి గతంలో కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్. తెలంగాణలో చిన్న రైతు, పెద్ద రైతు అన్న తేడా లేకుండా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి రైతు బంధు ఇచ్చాడు. ఎకరాకి 5,000 చొప్పున, పంటకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 ఇచ్చారు. వీళ్ళు 15,000 చొప్పున ఇస్తామని చెప్పేసి మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నిజానికి గత పద్ధతిని పాటించినప్పుడు కొత్తగా ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. కొత్త రూల్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రైతు బంధు, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ సబ్సిడీ. అంటే మనం ఏదైతే పంట స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇమ్మీడియట్ ఖర్చులు వస్తాయి. ఇప్పుడు ఉంటాయి ఖర్చులు. రోహిణి కార్తీ బోనంగానే మనం వర్షాకాలం ఎదురు చూస్తూ ఉంటాం. మృగశిరలో కొన్ని వర్షాలు పడతాయి. ఆరుద్రలో ఇప్పుడు ఖచ్చితంగా అన్ని నాట్లు అవి ఉంటాయి. నాట్లు స్టార్ట్ అయినాయి కొన్ని చోట్ల. ఆ దురదృష్టం, మనం వర్షాలు పడలేదు, నాట్లు స్టార్ట్ కాలేదు. ఇంకా తెలంగాణలో పెద్ద పుషాలు, చిన్న పుషాలు అంటాం. అప్పుడు కూడా వర్షం పడకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఇతరం భూమి దున్నగలుగుతారు అంతే రైతు. ఇప్పుడు దుంతలేడు, ట్రాక్టర్ దున్నుతుంది. అదేపో విత్తనాలు కొనాలి, డబ్బులు కావాలి. పంట అంతా ఇది చేసుకోవాలి, దాన్ని పంట అంతా ఏగిల్ చేయాలి, దానికి పైసలు కావాలి. ఇవన్నీ కావాలంటే పట డబ్బులు రావాలి. ఆయనకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కోమటాయన దగ్గరనో లేకపోతే మైక్రో ఫైనాన్స్ దగ్గర తీసుకొని వచ్చి ఇవన్నీ ఆత్మహత్యలు అనే ఒక దారిని ఆపటం కోసమని అప్పటి ప్రభుత్వం రైతు బంధు అంటే కొంత ఆర్థిక సాయం ఇద్దామనే దానికి రైతు పంటకు పెట్టుబడి సాయం ఇద్దాం. పంట పెట్టుబడి అనేది ఏదో ఇంగ్లీష్లో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ అదని. అయితే దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ప్రతి ఎకరాకు ఇంత టోటల్గా 1,50,1,50,00,000 ఎకరాలు ఉన్నాయి. అందులో పంట పండేది ఎంత, అది ఎంత కాబట్టి ప్రతి ఎకరాకు పట్టేదారుకు 1 ఎకరా ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10,000. ఓకే, వానకాలం 5,000, యాసంకి 5,000. ఈ రకంగా ఇచ్చి వాళ్ళను ఆదుకుంటానే ఒక మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టింది. దానికి ప్రతి సంవత్సరం 7,650 కోట్లు కేటాయించింది. అది నడుస్తూ ఉంది అప్పుడు. అయితే ఆ పేరును ప్రభుత్వం మారిన ప్రభుత్వం తన ఇష్టం కాబట్టి ఆ రైతు బంధును కాస్త రైతు భరోసా కింద పెట్టింది. వన్ అండ్ ద సేమ్ పేరు మార్పు. ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్న. భూమి 1 ఎకరా 5 యార్డిస్ట్రిక్ ఎట్లా తీసుకునే లెక్క ఎట్లా పెట్టిందంటే, ఉన్న లెక్క ప్రకారం అయితే 1 ఎకరాన్నర ఉన్నవాళ్ళు 86% ఉన్నారు ప్రజలు. మొత్తం 100%. ఇక అక్కడి నుంచి 86% పోయినాక ఇంకా 14% కదా భూస్వాములు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం లేరు. ఇంకా 100 కొద్ది ఎకరాలు ఉన్న వాళ్ళు ఇదే కార్పొరేట్ బాడీ మెయింటైన్ చేసేవాళ్ళు, తర్వాత కార్పొరేట్ పేరు మీద, ఇండస్ట్రీ పేరు మీద తీసుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి పట్టా భూములు, 100 ఎకరాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకు కూడా పోతుందంటే దురదృష్టం. ఇప్పుడు ఈ 1 ఎకరా 1.5 ఎకరా ఉన్న 86% వాళ్ళకు పోయేది ఎంతనో ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా అంతే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అది కనుక తగ్గించినట్టయితే వీళ్ళందరికీ న్యాయం చేయొచ్చు అనేది మనలాంటి వాళ్ళం చర్చ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 1.6 నిజంగా తీసుకుని వాడు వాడుకుంటున్నాడు, ఆ రైతు వాడుకుంటున్నాడు. ఎకరన్నర ఉంటే 7,500 వస్తుంది ఆయన నేరుగా పంటకు ఉపయోగపడుతుంది. అది ఒక నిజమైన న్యాయమైన నిర్ణయం. అది కంటిన్యూ చేయడం తప్పులేదు. ఇప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలనే దాని మీద వచ్చేటప్పటికి, ఎంతవరకు ఇవ్వాలనే దాని మీద వచ్చేటప్పటికి అసలు ఈ 5 ఎకరాల వరకు దాదాపు 89% వరకు అయిపోతున్నారు.
ఓకే 89%. 89%. 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు 5 ఎకరాలు కట్ ఆఫ్ పెడితే కట్ ఆఫ్ పెడితే అంటే ఈ మిగతా 11% ఇవ్వకపోయినా ఏం కాదు. ఆ భూమి అవసరం లేదు నిజానికి. అవసరం లేదు. ఓకే, వాళ్ళకి ఆపేయమనేది అన్ని రకాలుగా అందరూ విఘ్నులు బాగా ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడగలిగే వాళ్ళు అందరూ కూడా ఒక చర్చ చేసేది ఏంటంటే 5 ఎకరాల వరకు ఖచ్చితంగా ఇవ్వండి, వాళ్ళకి టైం ప్రకారం ఇవ్వండి, ఇస్తే ఒక పని చేసుకుంటారనేది అది వచ్చింది. మనం కూడా స్పష్టంగా ఏం చెప్దామంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు 5 ఎకరాల లోపు వరకు అందరికీ రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్దాం. దాంతో పాటుగా ఈ అందరూ 1 ఎకరా 5 గుంటలు ఉన్న వాళ్ళందరూ కూడా పేదోళ్ళు గారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నారు. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. ఏ పెన్షనర్స్ మామూలుగా మన ఆసరా పెన్షన్ కాదు, గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఓకే, రకరకాల కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కిరాణా కొట్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ స్పెసిఫిక్గా ఏరేయచ్చు. సో ఇన్కమ్ జనరేట్ చేయగలిగిన వాళ్ళు, చేతి నిండా డబ్బులు ఉన్న వాళ్ళు, సో ఇతర వ్యాపారాలు కలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వద్దంటారా? వాళ్ళందరికీ వద్దు. ఎందుకు ఇవ్వాలి? దట్ ఇస్ కాల్ ఇది కదా మన పెట్టుబడి సాయం కదా అది. ఆ పెట్టుబడి పెట్టుకోగలుగుతాడు ఆయన. ఆ ఎకరా 2 ఎకరాలకు తన భూమికి ఖర్చు పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ ఆర్థిక స్తోమత ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని డిసైడ్ చేయొచ్చు మనం. దాని యాడ్స్కి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఒక అటెండర్ ఉంటాడు, ఆయనకు నెలకు ఎంత లేని 50,000 రూపాయల జీతం ఉంటున్నది. ఆయనకి 7,500 తీసుకొని ఏం చేసుకుంటాడు? ఆయన తీసుకొని అదనపు ఇన్కమ్ 50,000కి 7,500 అదనంగా జేబులో పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు ఆయనకు. కాబట్టి ఆయన ఇవ్వకపోవడమే మంచిది. అలాంటి వాళ్ళకు చాలామంది ఉన్నారు అట్లా. కనీసం 1,000 కోట్లు సేవ్ ఇప్పుడు గవర్నమెంట్ సేకరిస్తున్న క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణలో 10 ఎకరాలకి వరకు ఇవ్వాల్సిందే. 10 ఎకరాల వ్యవసాయం ద్వారా రైతుకు మిగిలేది ఏం లేదు. ఆయన భూస్వామి అయినా భూస్వామి కాకపోయినా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. 10 ఎకరాల వరకు ఇవ్వాలని కొందరు చెప్తున్నారు. మరికొందరేమో సాగు చేసే భూమి ఎంతైనా కావచ్చు, సాగు చేయగలుగుతున్న భూమి మొత్తానికి ఖచ్చితంగా పంట సాయం అందించాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ 2 ప్రతిపాదనలు పరిశీలిస్తే తప్పలేదా? తిరుమల గారు, మీరు ఇక్కడి నుంచి నిజామాబాద్ వరకు వెళ్ళండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ ఏమంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా లేటెస్ట్ సిస్టమ్, అవి కాంపౌండ్ వాల్ వేసి పెట్టుకున్నాడు. దానికి ఏం పంట గింట ఏం బండి ఆయన. హైదరాబాద్లో మంచి ఉద్యోగం ఉంటుంది, అది ఉంటుంది. దానికి రుణం తీసుకుంటుండే ఆయన. కానీ అలా నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసిండు. కొన్ని బోల్డెన్ లేఅవుట్స్ వచ్చినాయి. గవర్నమెంట్ దగ్గర డేటా ఖచ్చితంగా ఉంటుంది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళటము, అది ఆని తీసుకోవటము, ఆ వెరిఫై చేయడము, తర్వాత లేఅవుట్ చేసిన హెచ్ఎండిఏకి వెళ్ళడము, అక్కడనే డేటా సేకరించడము, హుడా దగ్గరికి గతంలో కన్వర్ట్ చేసినటువంటి అవి సేకరించడము, ఇవన్నీ గవర్నమెంట్ పెద్ద పని కాదండి. క్యాన్ డూ. ఓకే, గవర్నమెంట్ క్యాన్ డూ. వాళ్ళతో మాట వస్తుందో ఏమో, వాళ్ళ దగ్గర ఉండే క్యాడర్, వాళ్ళ మనుషుల ద్వారా నాకు ఓట్లు పోస్తాయేమో అనే ఒపీనియన్ ఉన్నదనుకో, ఖచ్చితంగా మనం ఫోర్గో కావాల్సిందే. కొంతమంది మొహమాటం కోసం మనం ఖజానాకు నష్టం చేసుకోకూడదు. ప్రభుత్వము ఇప్పుడు 7,650 కోట్లు అండి సామాన్యమా ఇది? ఇప్పుడు ఈ 2 కలిపితే 65,000 కోట్లు అవుతుంది. ఏది మన రైతు రుణమాఫీ ఇది కలిపితే ఎక్కడి నుంచి తెస్తుంది? ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది గవర్నమెంట్? మళ్ళీ మన అన్ని రకాలుగా పెంచుకోవాలి కదా. ఇప్పుడు రేపు 10 పెంచుతామంటారు, ఇంకేదో పెంచితే ఇంకా అన్ని పెంచుతూనే ఉంటారు. అవన్నీ పెంచి తప్పేంటి అంటే సాగు చేసే భూమికే ఇవ్వాలి. సాగు చేస్తున్నటువంటి భూమికే ఇవ్వాలి. కౌలు రైతులకు ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవసాయం చేస్తున్నది వాళ్ళే ఇంత మనకు భోజనం పెడుతున్నారు. ఏదో ఒకటి గతంలో వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు టెనెంట్ ఫార్మర్స్ అనేది కార్డు ఉండే, అది నేను ఇచ్చిన. నేను ఒక గ్రామంలో 800 కార్డులు, ఒక మండలంలో 850 900 ఇచ్చిన నేను రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు. అవి ఇచ్చినాం, అవన్నీ తీసుకున్నారు. తర్వాత జరిగింది ఏంటంటే, ఈ పట్టెదారులంతా కౌలుదారులను చూసి భయపడ్డారు. రేపు ఈ సెమీ డాక్యుమెంట్ కనుక ఏదైనా చేస్తే నా పట్టదారు నష్టమవుతుందేమో, ఆయన కౌలు చేసుకుంటుంది కాబట్టి ఆయన పక్షం ఏమైనా అయిద్దేమో, అది కోర్టుకు వెళ్తే నాకేమన్నా భరోసా తగ్గుతుందేమో భయంతో అది ఇవ్వడం మానేసిండ్రు. సార్, ఇక్కడ మీరు 5 ఎకరాల వరకు ఇస్తే సరైన న్యాయం జరుగుతుందంటారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే న్యాయం చేసినట్టు కాదు అంటున్నారు. ఓకే, ఎంతవరకు క్లారిటీ ఉంది? గవర్నమెంట్ గత ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు కూడా మేము ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 12,000 రూపాయల వరకు ఏదో ప్రకటించారు. అది ఎలా గుర్తిస్తారు సార్? కౌలు రైతు నేరుగా ఎట్లా లబ్ధి పొందుతాడు? ఎందుకంటే చాలా మంది రైతులు మీరు ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ భూమి ఊర్లో ఉంటుంది. ఆ డబ్బులు వచ్చి రైతు భరోసా డబ్బులు వచ్చి ఆయన అకౌంట్లో పడతారు.
ఇప్పుడు నేను హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఊళ్ళో ఎవరో వ్యవసాయం చేస్తారు, డబ్బులు మాత్రం నా అకౌంట్లో పడతాయి. అప్పుడు కౌలు రైతుకి ఎలా అందుతుంది ఆర్థిక సాయం? అందుకనే ఆ గతంలో పహాణి రాసేవాళ్ళం. పహాణి ఉండగా ఏంటంటే పట్టేదారు తిరుమల్, కౌలుదారు ఫలానా వ్యక్తి, ఫలానా మిత్రుడు, ఇది ఈ రకంగా తీసుకొని ఆ డేటా ఉండేది ఆ రోజుల్లో. దానికి స్పెసిఫిక్గా ఈ రోజుల్లో ఏం లేదు. ఓకే, యంత్రాంగం అంతా లేదు ఇప్పుడు. ఆ గుర్తించగలిగే ఎవరు పట్టేదారు ఎవరు, కౌలుదారు ఎవరు, రెండు కాలమ్స్ ఉండేది. ఇది 11వ కాలం ఉంటే అది 13వ కాలంలో ఉండేది, ఎవరికి ఆక్రమణదారు ఎవరు అని. ఆ డేటా లేనప్పుడు మనం ఏం చేయలేం దానికి కొన్నిటికి. సో కష్టం కౌలు రైతులు గుర్తించడం అంటే అతను వ్యవసాయం కనీసం అతనికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి, ఒక గ్యారంటీ కార్డు, అతను అమ్ముకోవడానికి. పట్టదారు కాకుంటే అతనిది ఒక అడవి బతికే, ఎవరిది కౌలు రైతుది. ఓకే, ఆయనకు 12,000 ఇస్తా అన్నారు, కానీ దానికి మొడాలిటీస్ ఎట్లా వర్కౌట్ చేస్తారో నాకేం అర్థం కాలే. ఈ 15,000 ఎక్కడి నుంచి ఇస్తాడు, ఆ 12,000 ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒకటే భూమికి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉందా? ఇద్దరికి ఎట్లా ఇస్తారు? ఇద్దరికి ఇప్పుడు ఆయన ఇస్తున్న హామీ ప్రకారం ఇద్దరికి ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పట్టేదారు మీరు చేసేది ఏంది, ఏ రకమైన రికార్డ్ ఎవిడెన్స్ లేదు. ఓకే, రికార్డ్ ఎవిడెన్స్ తిరుమల గారు ఆయనకున్న 10 ఎకరాలల్లో ఆయననే వ్యవసాయం చేస్తుండనే రికార్డ్ ఎక్కడ లేదు. కానీ రామయ్య చేస్తున్నాడు. కానీ రామయ్యకి 12,000 ఇస్తాడు, కానీ ఇచ్చేటట్టుంటే మీకు ఇవ్వకూడదు. మీకు ఇస్తే ఆయనకి ఇస్తా అంటే ఏమైతే దాదాపు 90,000 కోట్లు అదనంగా అవుతుంది గవర్నమెంట్కు. ఓకే, ఎక్కడి నుంచి తెస్తారు? ఒక ఎకరాకి 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది మరి. ఓకే, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఏదైతే కౌలు రైతు కన్నా ఇవ్వాలి, లేకపోతే పట్టేదారు కన్నా ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పట్టేదారు ఏంటంటే ఆయన ఈయన కూర్చుంటాడు, అసలు పొలం పోనేపోడు, అన్ని ఆన్లైన్ సిస్టమే వస్తున్నాయి. ఇది ఎట్లా ఉంటుంది సార్? అంటే కేవలం వ్యవసాయం చేసే సాగు చేస్తున్న భూమికి మాత్రమే ఇస్తూ వస్తాయి. అంటే గతంలో వెంచర్లు చేసి కన్వర్షన్ కానీ భూమికి వచ్చింది, గతంలో గుట్టలు ఉన్నప్పటికీ వాళ్ళకి రైతు బంధు వచ్చింది, బీడు భూమి ఉన్నప్పటికీ రైతు బంధు వచ్చింది, చవట నేల ఉన్నప్పటికీ రైతు బంధు వచ్చింది, చెరువులో ముంపు ప్రాంతం అయినప్పటికీ రైతు బంధు వచ్చింది. పాస్ పుస్తకం ఆధారంగా పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు సాగు చేసే భూమికే ఇవ్వాల్సి వచ్చింది అనుకో, దాన్ని ఎలా గుర్తించాల్సి వస్తుంది? అది ఇప్పుడు యంత్రాంగం లేదు. ఓకే, యంత్రాంగం లేదు. నట్షల్గా ఎప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో తీసుకోవాలనుకుంటే కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ ఆడియో దగ్గర లిస్ట్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరనే ఉంది. ఏ భూమి కన్వర్ట్ అయిందని అది వెతకాలి. లేదంటే క్షేత్రస్థాయి ఇన్స్పెక్షన్. గతంలో వీఆర్ఓలు ఉండేరు, ఇప్పుడు ఎవరు లేరు. ఓకే, కనీసం మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడగాలి నిజంగా మీద వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు. ఈ ఊరు మొత్తం అంటే జమీన్ జడితే అందరూ ఒక గ్రామంలో 3,500 ఎకరాలు ఉంటే గ్రామ కంఠం ఇంత, చెరువు ఇంత, ఇది ఇంత, పంట పొలం ఇంత అని లెక్క ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఓకే, ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు, మీ దగ్గర జవాబు లేదు, గవర్నమెంట్ దగ్గర కూడా జవాబు లేదు. వాస్తవానికి పంట వేసేదానికి పడి ఉన్న పాడా ఉన్న భూమికి, గల్స్ భూమికి ఏమైనా చుట్టుముట్టు ప్రీకాస్ట్ బౌండరీ ఫిక్స్ చేసుకున్న వాటికి ఇవ్వద్దు అని అంటే ఎవరు గుర్తించాలి? ఎవరో ఒకరు చెప్పాలి కదా. అక్కడ ఇది ప్రీకాస్ట్ అయ్యింది కాబట్టి, ప్రీకాస్ట్ అయి ఉన్నది కాబట్టి, ప్రీకాస్ట్ ల్యాండ్ ఉన్నది కదా, దీనికి వద్దు అని చెప్పేవాళ్ళు కావాలి కదా, ప్రాక్టికల్గా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా. ఇప్పుడు అంటే ఈ రూల్స్ అన్ని చూస్తున్నాం, కానీ ఇప్పుడు మీరు చెప్పిన డేటా ప్రకారం చూస్తే రైతు బంధు జూలై 15 వరకు వీళ్ళు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ పంటకు వస్తుంది అంటారు సార్? అవకాశం ఉందా? చేస్తాను, నమ్మాలి మనం అంతే. ఇంకా కొన్ని గవర్నమెంట్ మారింది కదా, యంత్రాంగము లేకపోతే లేదు, కష్టమే, కానీ చేస్తారని ఆశిద్దాం అంతే. ఇక అట్లీస్ట్ ఆగస్టు వరకైనా కంప్లీట్ అయిద్దామని అనుకుందాం అంతే. సో మొత్తానికైతే కండిషన్స్ అయితే అప్లై. వితౌట్ కండిషన్స్ ఎట్లా ఇస్తారు? అన్ని ఇచ్చేయలేరు కదా. రెండు ఇవ్వాలి, అటు మాఫీ చేయాలి, ఇటు మళ్ళీ ఇది చేయాలి. రెండు అంటే ఇది కదా ఎట్ ఏ టైం. ఇప్పుడు 3,700 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఇమీడియట్గా, అదొకటి ఇవ్వాలి. మళ్ళీ ఇది ఎట్ ఏ టైం అని అంటే దాదాపు 31,000 crores, 1,000 కోట్లు, అన్నీ వేలే కదా. ఓకే సార్, రైతు భరోసాకి సంబంధించిన చాలా కొంత డేటాని రైతుల కోసం అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దానికి రైతు భరోసా 5 ఎకరాల వరకు అయితే చాలా సులభంగా అందించవచ్చు. 5 ఎకరాలు దాటిన వారికి రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం లేదంటూ మేధావుల వర్గం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.